ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఒకవేళ మీరు నిజ దేవుని కోసం వెతుకుతూ ఉన్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, అది బైబిల్లోని ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంది: యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఆయన మాత్రమే జీవము కలిగినటువంటి దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. జనాలు ఆయన కోపాన్ని మాత్రం సహించలేరు. తట్టుకోవటం చాలా కష్టమైన కోపాన్ని అని చెప్పి జీవం కలిగినటువంటి దేవుని వాక్యం చెప్పుచున్నది. యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పుచున్నది. విషయం తెలిసింది కనుక ఇక మరి విశ్వసించకపోవటం అనేది మన చేతిలోనే ఉంది.